అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. ఈ చిత్రంలో కీరవాణి గారు అందించిన బాణీలన్నీ మధుర భరితాలే. చంద్రబోస్ గారు రాయగా బాలు గారితో కలిసి మాళవిక పాడినటువంటి ఆ గీతాన్ని ఇప్పుడు పాడడానికి మన ముందుకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. అండ్ ఈ పాటని పాడిన మాళవికని. నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వొక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. చూసిన కాకింగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలవగట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్వెక్కడుండి నేనక్కడుంటే, నువ్వెక్కడుండి కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఎంతో ఇష్టం. బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని, ఆరైలో పట్టాలే పల్లకిని పంపుతాయని, రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని, ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని, తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాలు గారు పాడితే మాకెంతో ఇష్టం. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనం ఎప్పుడూ క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్, సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షన్. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పరావు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. వాటియవద్దంటావా, వాటియవద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను. 1 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్, బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. రాములో రాములా నన్నాగం చేసింది రో. అనుకుతగా మనిషికుడుండి వాడిలో నా వేడి ఉంటాయా యా యా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైనా కొలిచేస్తూ గజాలెక్కన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో అవుటే ఎందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వు ఎవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదా. కడితే కురకురమంటూ చూస్తారు, మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, అల్లా నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లిం ఎలా చెప్తాను. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అంటావా మావా, అంటావా మావా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు, పాట పాడాను, బాగుందన్నారు, మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్